ఏలూరు జిల్లాలో సుప్రీంకోర్టు వేదికగా ఆదివాసీ హక్కులపై పెత్తందారు భూస్వాములు మరోసారి దాడికి సిద్ధమవుతున్నారు. 1/70 రెగ్యులేషన్ రాజ్యాంగ పద్ధతులను సవాలు చేస్తూ గిరిజన నేతర వర్గాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నాయి. అడవుల్లోని సహజ వనరులను దళాదారులు కాజేస్తున్నారు అని గిరిజనులకు సంబంధించి జీవో నంబర్ 3ను పునరుద్ధరించి ఉద్యోగాలను వారికే కేటాయించాలి అని గిరిజన సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ విద్య, వైద్యం, రోడ్లు వంటి కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. అయితే ఈ రోజునైతే భారీ ఎత్తులో అయితే నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం విజువల్స్ లో చేస్తున్నాం. భారీ సంఖ్యలో గిరిజనులు ఆదివాసీ ప్రాంతం నుంచి కూడా అక్కడ ఏలూరు జిల్లా కలెక్టరేట్ కి అయితే తమ హక్కులను సాధించుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే అనాదిగా వస్తున్నదో తమ భూముల్ని భూస్వాములు పెత్తందారులు అందరూ కూడా ఆక్రమించేసి వీరికి సహజంగా వస్తున్నది అంతటి కూడా వారు కాలరాస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే సుప్రీంకోర్టులో ఉన్న జీవోలను ఏదైతే ఉందో దాటిని కూడా పిటిషన్ వేసి వీరికి అన్యాయం చేసే పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు ఆదివాసులు అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏ పని మీద వచ్చారు? ఇప్పుడు భూముల్ని ఎవరైతే భూస్వాములు ఉంటున్నారో వారందరూ కూడా పెత్తందారితనంలో మిమ్మల్ని అన్యాక్రాంతం చేస్తున్నారని చెప్తున్నారు. ఏంటి సార్? గిరిజనుల పోరాటాల ఫలితంగా 1970లో 1/70 అనే చట్టం వచ్చింది. ఆ చట్టం గిరిజనుల త్యాగాల్లో శ్రీకాకుళ ఉద్యమం ఈ 1/70 యాక్ట్ ఇది ఇప్పటికీ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోగా అనేక సంఘాలు, ఏజెన్సీ గిరిజన సంఘాలు కానీ రైతు కూలి సంఘాలు కానీ చేస్తున్నటువంటి పోరాటాల ఫలితంగా కొంతమంది అయినా గిరిజనుల చేతుల్లో భూములు వచ్చినాయి. వీటన్నిటినీ కూడా గిరిజనేతర భూస్వాములు ఈవేళ దాదాపు 2,000 మంది సుప్రీంకోర్టులో కేసు వేసి ఈ గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ 1/70 చట్టం రద్దు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేశారు. దాని గురించి రాష్ట్ర ప్రభుత్వాలు ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి చట్టం కాబట్టి ఈ చట్టాన్ని మేము కొనసాగిస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాలు దాంట్లో ఇంప్లీట్ కావాలి. ఇప్పుడు దాకా ఎలాంటి మాటలు లేవు. అందుకని ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆంధ్ర, తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సుప్రీంకోర్టులో ఇంప్లీట్ అయ్యి వెంటనే 1/70 అమలు కోసం మేము సరైనటువంటి చర్యలు చేపడతామని కేసు చేపట్టాలని కోరుతున్నాం. అట్లాగే 3 జీవో ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన యువతకే ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి జీవో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశారు. దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పని, అట్లాగే గిరిజనుల సాగులో ఉన్నటువంటి భూములకి హక్కులు కల్పించాలని, అట్లాగే నిర్వాసితులైనటువంటి ప్రజలందరికీ కూడా సరైనటువంటి పునరావాసం వీటన్నింటినీ కూడా అమలు చేయాలని మేము ఆందోళన చేస్తూ ఈ ఊరేగింపు నిర్వహిస్తున్నాం. దీన్ని కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి ఆ మెమోరాండం ద్వారా ఉద్యమాన్ని మేము ఉధృతం చేయడం కోసం ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అయితే సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే విలీన మండలాలు ఇటు వేదేరపాలెం, కుక్నేరపాలెం, బొట్టాయి కూడా ఉన్నాయి, వీటిలో ఈ గిరిజనులు కాకుండా గిరిజనేతరులు అయితే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ భూముల మీద ఎటువంటి హక్కు తీసుకుంటున్నారు? ఈ 1/70 చట్టాన్ని అసలు దీని సంగతి ఏంటి సార్? 1/70 చట్టం అనేది ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి చెందాలనేటువంటిది ఆ చట్టం చెప్తుంది. కానీ మరి ఈ చట్టాన్ని పూర్తిగా ఎక్కడ అమలు చేసినటువంటి పరిస్థితి అనేది లేదు. ఎందుకంటే అనేక ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఏర్పడినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళు పరిపాలన కొనసాగించుకుంటూ వెళ్ళిపోవటమే తప్ప ఈ చట్టాన్ని సరిగ్గా అక్కడ పోరాడుతున్నటువంటి ప్రజలు ఎందుకు పోరాడుతున్నారు, ఈ పోరాడుతున్నటువంటి ప్రజలు ఈ భూమి మీద హక్కు ఎందుకు అడుగుతున్నారు, దాన్ని ఎందుకు మనం చేయకూడదు అనే ప్రశ్న కూడా వాళ్ళు వేసుకోవటం లేదు. ఆ రకంగా వాళ్ళు ఏంటంటే రోజు రోజుకి దాన్ని దాట వేసుకుంటూ వెళ్తున్నారు. మేము గిరిజన ప్రాంతాల్లో ఏంటంటే మొత్తం భూస్వాములు ఉన్నారు. ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ప్రాంతాల్లో ఉక్కంపేట జమీందారు అయినటువంటి ఆయన ఉన్నాడు. మరి ఉక్కంపేట జమీందారు అయినటువంటి ఆయన మొత్తం లోతట్టు గ్రామాల్లో మొత్తం అన్యగ్రంథంగా కాజేసి వాడు సాగు చేస్తూ ఉన్నాడు. అటువంటి భూమిని మేము 35 ఏళ్ల నుంచి మా సాగులో ఉంది. మరి మా సాగులో ఉన్నప్పుడు మాకు గ్రామ సభలు ఉన్నాయి, మరి షెడ్యూల్ ఏరియాకి సంబంధించినటువంటి చట్టం ఉంది. మరి చట్టాలు, ఈ గ్రామ సభ ఇవన్నిటి కూడా ఏం చెప్తున్నాయంటే గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ఈ భూములన్నీ కూడా గిరిజనులకి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కలెక్టర్లు వాళ్ళు చెప్తున్నారు. కానీ రాజ్యంలో అది అమలు జరగటం లేదు. 1/70 చట్టం కూడా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయటం లేదు. అందువల్ల మేము నిరంతరం కూడా ఈ సమస్యని మేము ప్రభుత్వ అధికారులకి తెలియజేస్తా ఉన్నాము. ఇప్పుడు కూడా ఏంటంటే సుప్రీంకోర్టులో పెట్టినటువంటి కేసు విషయం మీదకి వచ్చేటప్పుడు కూడా ఈ సుప్రీంకోర్టు అనేటువంటిది కూడా చేస్తే అసలు ఇప్పుడు దాకా మేము సాగు చేస్తున్న భూములు కూడా ఎలాంటి హక్కులు లేకుండా మొత్తం అన్యాయం అయిపోతున్నాయి. అందువల్ల మేము ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి, అలాగే ప్రభుత్వం కూడా ఇంప్లీట్ అయ్యి మొత్తం ఈ చట్టం అమలు కోసం పాటుపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
అయితే సార్ ఇప్పుడు చూస్తే గిరిజనులకి సహజ సంపద ఏదైతే ఉందో అదంతా కూడా అన్యాక్రాంతం అవుతుంది, దళారులకి చెందుతుంది. అది గిరిజనులకి అందే పరిస్థితి అయితే లేదు. కానీ ప్రభుత్వం చూస్తే ఇటు గిరిజనులు అక్కడికి రోడ్లు వేసాం, అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. కనీసం హాస్పిటల్ సదుపాయం కానీ రోడ్లు కానీ ఏవి కూడా బాగాలేని పరిస్థితి ఉంది. వాటి మీద ఏమంటారు? ఇప్పటికి కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికి చాలా ఆదివాసీ గ్రామాల్లో సరైన రోడ్డు సదుపాయం లేదు, అట్లాగే సరైన వైద్యం అందట్లేదు, సరైన విద్య అందట్లేదు అనేది వాస్తవం. ఎందుకంటే ఇప్పటికి కూడా అనేక మంది డోలి మీద వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అనేక మరణాలు, గర్భవతులు చనిపోతున్న, చంటి పిల్లలు చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అట్లాగే ఆదివాసీ ప్రాంతాల్లో చాలా మంది ఈ రోజు విద్యకు దూరం అవుతున్న పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మన ఏలూరు జిల్లాలో రేషనలైజేషన్ పేరుతోటి చాలా స్కూళ్లలో తరగతులను కుదించారు, కొన్ని స్కూళ్లలో ఎత్తేసారు గిరిజన ఆశ్రమ పాఠశాలలు. వాటి వల్ల చాలా మంది పిల్లలు డ్రాప్అవుట్స్ అనేది పెరిగారు. దీనికి వెంటనే మేము ఏజెన్సీ గిరిజన సంఘ, రైతు కూలీ సంఘ ఆ రేషనలైజేషన్ ఆపాలి. ఎందుకంటే ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామాలు చిన్నవిగా ఉంటాయి, తక్కువ మంది విద్యార్థులు ఉంటారు. తక్కువ మంది ఉన్నారన్న పేరుతోటి స్కూల్ ఎత్తేయడం అనేది చాలా దారుణమైన విషయం. దాన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకొని అక్కడ ఉన్నటువంటి యథాతథంగా స్కూళ్లను కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఇప్పటికి కూడా వైద్య సదుపాయాలు లేవు. ఇప్పుడు మనం ఆదివాసీ ప్రాంతాల్లో మలేరియా, టైఫాయిడ్ తోటి విపరీతంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రతి కుటుంబంలో 3, 4 వ్యాధిని బారి పడుతుంది. కానీ వాళ్ళందరూ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తప్ప వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అయినప్పటికీ కూడా సరైన వైద్యం అందట్లేదు. చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో మనం ఎదుర్కొంటున్నాం. అయితే గిరిజనేతరులు ఏదైతే జీవో నంబర్ 3 ఉందో ఉద్యోగాలు, ఈ గిరిజన ప్రాంతాలు ఏదైతేనో గిరిజనేతరులకి ఉద్యోగాలు వస్తున్నాయి. అక్కడ గిరిజనేతరులు రావడం వల్ల మీకు అక్కడ రిజర్వేషన్ రావట్లేదు, అలాగే మీకు ఉద్యోగం రావట్లేదు. చాలా మంది 90% వరకు బయట ఉన్నారు. దాని మీద జీవో నెంబర్ 3 రద్దు చేసిన తర్వాత ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మేము అడిగినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదు. అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ రోజు లోకేష్ గారు యువగళం పాదయాత్రలో స్పష్టంగా హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 3 పునరుద్ధరించి ఆదివాసీ యువతకి ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు. కానీ ఇంతవరకు దాని మీద ప్రభుత్వం వైపు నుంచి ఒక ప్రకటన కూడా రాలేదు. మొత్తం ఈ రోజు మొన్న జరిగిన డిఎస్సి పోస్టుల్లో ఆదివాసీలకు వచ్చింది వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన ఉద్యోగాలే తప్ప మిగిలిన కూడా బయటకు వెళ్ళినాయి. వాస్తవంగా ఈ రోజు మిగిలిన వాళ్ళందరితో పాటు ఆదివాసీలను పోటీ పడమంటున్నారు. తరతరాలుగా వేలాది సంవత్సరాలుగా అన్యాయానికి, దోపిడీకి, ఆర్థికంగా, సామాజికంగా నలిగిపోయిన ఆదివాసీ కుటుంబాలు ఈ రోజు వాళ్ళతో పాటు సమానంగా పోటీ పడాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు. వాళ్ళు ఖచ్చితంగా జీవో నెంబర్ 3 పునరుద్ధరించి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటు మొత్తం మీద చూసుకుంటే ఇటు గిరిజనేతరులు ఎవరైతే ఉన్నారో వారి హక్కుల కోసం అయితే వీరైతే పోరాడుతున్నారని చెప్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా గిరిజనులకు సంబంధించి ఏదైతే సహజ సంపద ఉంటుందో దళారుల వల్ల వారందరూ కూడా అన్యాక్రాంతం అవుతుందని చెప్తున్నారు. వారి హక్కులను వారు సాధించుకోవడం కూడా భారీ ఎత్తున అయితే నిరసన కార్యక్రమం అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు జిల్లా.